Hello viewers, welcome to మౌలి ముచ్చట్లు. టుడే మై ఫస్ట్ షార్ట్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ మొత్తం వినిన తర్వాత ఈ స్టోరీకి ఏ టైటిల్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో, మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. నేను మీ మౌలి ముచ్చట్లు. నా ఫస్ట్ స్టోరీ మొదలు పెడదాం. నేను చెప్పబోయే కథ 1980స్లో జరుగుతుంది. సో 1980స్లో జరగడం వల్ల నేను కొన్ని పదాలు, పాత పదాలు వాడుతూ ఉంటాను. చిన్న చిన్న పదాలే, పల్లెటూరని, వ్యాపారాలని, పొట్టకూటి కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాను. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, పెద్ద పెద్ద పదాలు అయితే కాదు. సో కథ మొదలు పెడదాం. స్టోరీ వచ్చేసి రమణ, ప్రసాద్ అనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ రమణ, ప్రసాద్ ఇద్దరు కలిసి తిరుగుతూ, కలిసి పెరుగుతూ అలా పెద్దవారు అవుతారు. అలా పెద్దవారు అయిన వాళ్ళలో రమణకి ఆల్రెడీ వాళ్ళ తాతల ఆస్తితో, పొలంతో పాటు పట్టుగుటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాడు. కానీ ప్రసాద్కి అలా కాదు. ప్రసాద్కి సొంత ఆస్తులు ఏమీ లేకపోవడంతో పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని అక్కడ సంపాదించిన డబ్బులతో ఇక్కడ సొంత ఊర్లో పొలాలు కొని అందరితో పాటు కలిసి ఉండాలి అనుకుంటాడు. ఇలా అనుకున్న ప్రసాద్ అనుకున్న దాని మాట ప్రకారమే పట్టణానికి వెళ్తాడు. పట్టణానికి వెళ్ళే రోజు ప్రసాద్ పట్టణానికి వెళ్ళే రోజు రమణతో అక్కడ డబ్బు సంపాదించి గొప్పవాడిని అయ్యి ఈ ఊరు తిరిగి వచ్చి అందరితో పాటే ఈ ఊరిలో కలిసి ఉంటానని చెప్తాడు. అలా చెప్పిన ప్రసాద్ పట్నం వెళ్ళి చాలా కష్టపడి ఉద్యోగం నుంచి వ్యాపారం వరకు ఎదుగుతాడు. అలా ఉద్యోగం నుంచి వ్యాపారం వరకు పెరిగే టైంలో కాలం కదలకుండా ఆగదు కాబట్టి కుర్రవాళ్ళకు ఉన్న వీళ్ళు ముసలితనానికి దగ్గర పడతాడు. అలా ముసలితనానికి దగ్గర పడ్డప్పుడు రమణ నుంచి ఒక లేఖ వస్తుంది ప్రసాద్కి. అలా ప్రసాద్ దగ్గరికి వచ్చిన లేఖ కుటుంబంతో పాటు వ్యాపారాలు కూడా ఒక్కడే చూసుకుంటున్న కారణంగా రమణ నుంచి వచ్చిన లేఖనే చూడటానికి కూడా సమయం లేని, తీరిక లేని కాలాన్ని గడుపుతున్నాడు మన ప్రసాద్. ఇప్పుడు మన ప్రసాద్ కొన్ని రోజులు రమణ నుంచి లేఖ వచ్చిన కొన్ని రోజుల తరువాత కొన్ని వ్యాపార పత్రాల కోసం వెతుకుతూ రమణ లేఖను చూస్తాడు. రమణ లేఖను చూసి రమణ నుంచి లేఖ వచ్చి చాలా రోజులైందే అని చెప్పి లేఖ తీసి చదవటం మొదలు పెడతాడు ప్రసాద్. అలా మొదలుపెట్టిన అతనికి లేఖలో, రమణ రాసిన లేఖలో, మిత్రమా, నువ్వు క్షేమం అని భావిస్తూ నేను క్షేమమే అని తెలుపుతున్నాను. కాలం చాలా వేగంగా గడవటం వల్ల నువ్వు నేను ఇద్దరు ముసలితనానికి దగ్గర పడ్డాము. అలా ముసలితనానికి దగ్గర పడ్డ మనకి ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం ఏంటి అంటే, నా ముసలితనాన్ని ఎవ్వరు చూడకూడదు అని అనుకున్నాడు ఆ పైవాడు. అందుకనే మహమ్మారి క్యాన్సర్ను నాకు బహుమతిగా ఇచ్చి ఆయన దగ్గరకు ఆహ్వానం పంపాడు. ఇలా కాలం చేయబోతున్నానని నాకు తెలిసిన తరువాత పిల్లలకు ఆస్తులు పనిచేశాను. భార్య పేరు మీద కొంత ఆస్తి పెట్టాను. కానీ నాకు మనశ్శాంతి, సంతోషం లేదు. నా ఆఖరి రోజులు నా మొదటి రోజుల్లాగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నా మొదటి రోజుల్లో నా మొదటి మిత్రుడు అయిన నువ్వు నాతో కలిసి కొన్ని రోజులు ఈ ఊరిలో నా కాలం చేసే వరకు నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో కాబట్టి నీకు వీలైతే వస్తావని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు మారావో తెలియదు కానీ ఒక యంత్రంలా మారిపోయావు. మనశ్శాంతి అనేది నీ ఊహల్లో కాసేపు ఊహించుకొని వదిలేస్తున్నావు మిత్రమా. నీ మనసైనా కనీసం ఈ ఊరిని ఎప్పుడు తలవలేదా? ఊరుని కాకపోయినా నీ మొదటి స్నేహితుడైన నన్ను ఎప్పుడు గుర్తుకు తేలేదా? ఆ పట్నపు పాత వాసనలోనే నువ్వు మురిగిపోతున్నావా? కొన్ని రోజులు ఈ పల్లెటూరికి వచ్చి ఇక్కడ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించి నాతో కొన్ని రోజులు, నా ఆఖరి రోజుల వరకు ఉండగలిగితే సంతోషిస్తాను. నిన్ను రమ్మనాలి అని అంటే, నేను నా కోసం రమ్మనాలి అంటే రావద్దు అనేవాడిని. కానీ ఇప్పుడు నిన్ను చూడకపోతే ఎలాగో నేను ఇప్పటికీ చూడలేను. కనీసం నువ్వు నన్ను ఫోటోలో అయినా చూడగలవని ఒక ఫోటో కూడా తీయించి పెట్టుకున్నాను. కాబట్టి నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. మనం కడుపు నింపుకోవడానికి డబ్బు సంపాదిస్తున్నాం అనే విషయాన్ని మనకి విషాదం దగ్గర పడ్డప్పుడే మనకు తెలుస్తుంది. మేడలు చూడడానికే కానీ బ్రతకడానికి ఇక్కడ గుడిసెలు కూడా బాగానే ఉంటాయి. కాబట్టి నువ్వు వస్తావని ఆశిస్తూ కొన్నాళ్ళలో కాలం చేయబోయే రమణ అనే లేఖ రాస్తాడు రమణ. ఆ లేఖ చదివిన ప్రసాద్కు బాధ వేస్తుంది. తనలో ఆలోచనలు పెరుగుతాయి. తను
డబ్బు సంపాదించి ఊరికి తిరిగి వచ్చి ఇక్కడే బ్రతుకుతానన్న మాట జ్ఞాపకం వస్తుంది. అలా జ్ఞాపకం వచ్చిన ప్రసాద్‌కి మనసంతా ఆ ఊర్లో విషయాలే తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ బయటికి వచ్చి తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న విజయ్ సూపర్ స్కూటర్ 1980స్‌లో అది అప్పుడప్పుడే వస్తున్న మోడల్స్ అవి. విజయ్ సూపర్ స్కూటర్స్ ఎక్కి తను తన ఆఫీస్‌కి తన ఉద్యోగం చేసి, వ్యాపారం చేసే చోట్లకి వెళ్తూ ఉండగా తన మనసంతా ఒకటే ఆలోచనలు. ఏ నేను ఎందుకు ఇలా అయిపోయాను? ఒక యంత్రంలాగా అయిపోయానా నిజంగానే? పల్లెటూరు నుంచి పల్లెటూరు పట్టణానికి దారి చూపించింది. కానీ పట్టణానికి మాత్రం పంపించే ఉద్దేశం లేదా? అయినా నిర్ణయం తీసుకోగలిగే శక్తి ఎప్పటికైనా నాకే ఉంది. కానీ ఎప్పుడు మర్చిపోయానో తెలీదు కానీ ఈ హడావిడి బ్రతుకుల్లో పడి నేను కనీసం వెనక్కి కూడా తిరిగి చూసుకోలేకపోయాను అని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు ప్రసాద్. ఇలా ఆలోచిస్తూ ఉన్న ప్రసాద్‌కి తను ₹1,00,000 పెట్టి కొనుక్కున్న విజయ్ సూపర్ బండి మాట్లాడుతున్నట్టు అనిపించింది. అలా మాట్లాడుతూ అనిపించిన విజయ్ స్కూటర్ ఏమంటుందంటే, నీ ఆలోచనలు చూసి యంత్రమైన నాకే మనసు చెలిస్తుంది. మీ మనుషులే చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో సతమతమవుతూ ఉంటాడు. కానీ నా ప్రయత్నంగా నేను నిన్ను ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి ప్రయాణం చేసి నీ ప్రాణ స్నేహితుడిని కలుసుకో అని చెప్పినట్టు అనిపిస్తుంది ప్రసాద్‌కి. ఆ మాట విని ప్రసాద్ బండి అక్కడే పెట్టేసి బస్సు ఎక్కి ప్రయాణం అవుతాడు. ఆ ప్రయాణ మార్గం అంతా పల్లెటూరులో తను గడిపిన రోజులు, ఈ పట్టణానికి ఆ ఊర్లకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తన ఊహల్లో ఊహించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రసాద్‌కి కొంతసేపటి తర్వాత తన ఊరు వస్తుంది. తన ఊరు వచ్చిన తర్వాత దిగి సొంత ఊర్లో అడుగుపెట్టిన సంతోషంతో, ఎంతో సంతోషంతో రమణ ఇంటికి వెళ్తాడు. రమణ ఇంటికి వెళ్ళి చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్దాం రమ్మని పిలిచేలాగా బయట నుంచొని రమణ రమణ అని పిలుస్తూ ఉంటాడు. అలా రమణ రమణ అని పిలుస్తూ ఉండగా రమణ ఇంతలో బయటికి వస్తాడు. బయటకు వచ్చిన రమణని చూసి ప్రసాద్‌కి సంతోషం ఆగదు. వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు. హత్తుకొని, అరే నువ్వు ఇంకా వయసే అవ్వలేదురా నీకు, నీ ఇంకా వయసులో ఉన్నట్టే ఉన్నావు అని అంటాడు. అలా అనిన ప్రసాద్‌కి వచ్చిన అతను రమణ కాదని, రమణ కొడుకని తెలుస్తుంది. రమణ కొడుకుని రమణ ఎక్కడా అని అడగగా రమణని చూపించడానికి ప్రసాద్‌ని తీసుకువెళ్తాడు తన కొడుకు. ఇంత లోపలికి వెళ్ళి చూస్తే దీపం పెట్టి ఉన్న ఫోటోని చూపిస్తాడు తన కొడుకు. అలా చూపించిన తన కొడుకు వెళ్ళిన తర్వాత ప్రసాద్ మనస్తాపం చెందుతాడు. ఎంతో కుంగిపోతాడు, కూలిపోతాడు, అరుస్తాడు, రే రే అని అరుస్తాడు. కానీ ఎంత అడిచినా కళ్ళల్లోంచి నీళ్లు రావు, గుండెల్లోంచి బాధ బయటకు పోదు. ఇంతలో సమాధి ఎక్కడో కనుక్కొని సమాధి దగ్గరికి వెళ్ళి అతని సమాధి దగ్గర నిలబడి ఆ సమాధిని ముట్టుకోవాలనుకున్న తర్వాత కూడా ముట్టుకోకుండా ఆగిపోయి వెనక్కి వచ్చి రమణ పాత చొక్కా ఒకటి వేసుకొని ఊరంతా తిరిగి తను ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నాడో చిన్నప్పుడు తన జ్ఞాపకం ఉన్నవి అన్ని చోట్ల తిరిగి తర్వాత రమణ సమాధి దగ్గరికి వెళ్ళి రమణ సమాధి మీద పడి, నువ్వు చెప్పినట్టు నేను వచ్చానురా, నువ్వు అనుకున్న చోట్లన్నీ నేను తిరిగానురా, నువ్వు రా మళ్ళీ తిరుగుదాం రారా అని అంటూనే వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఈసారి గొంతుతో పాటు కళ్ళల్లోంచి కూడా నీళ్లు గారిపోయి సంపూర్ణంగా ఏడుపు అనేది వస్తుంది. అయితే మళ్ళీ కలుద్దాం రా అని పిలిచిన రమణ లేకపోవడంతో వచ్చి కలిసి వెళ్దాం అనుకున్న ప్రసాద్‌కి రమణని కలవకపోవడంతో అదే ఊరిలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. అలా కళ్ళు మూసిన రమణ ప్రసాద్ కళ్ళు తెరిపించి తను ఇక్కడే బ్రతకాలి అని అనుకున్న మాటను గుర్తు తెచ్చి మళ్ళీ ఊరు తీసుకొచ్చి ఇక్కడే బ్రతికేలా చేస్తాడు. అయితే ఇక్కడ లెటర్ మామూలే, కానీ అది రాసిన మనిషి వల్ల దాని విలువ ఎంతో పెరుగుతుంది. ఆ లేఖని ఆఖరి లేఖగా ప్రసాద్ తనతోనే జీవితాంతం ఉంచుకున్నాడు. అలా ఉంచుకొని తను కూడా ఒకరోజు కాలం చేశాడు. అలా వాళ్ళిద్దరి స్నేహాన్ని కొన్ని రోజుల్లోనే జీవితం మొత్తానికి గుర్తుపెట్టుకునగలిగే జ్ఞాపకాలు వాళ్ళు సంపాదించుకున్నారు. అలా ఈ కథ ముగుస్తుంది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీకి నేమ్ ఏది పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఒకవేళ నేను సరిగ్గా స్టోరీ చెప్పకపోతే ఏం మార్చుకోవాలో కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, like, comment. That's it guys, bye.